అమ్మా ఇగో కొండ విశ్వేశ్వరరెడ్డి గారు మనకు చేవెళ్ళ ఎంపీ క్యాండిడేట్ అమ్మా. అయితే ప్లాస్టిక్ బ్యాగులు వాడొద్దని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ఈ బ్యాగ్స్ ఇవ్వమని చెప్పారు అందరికి. ఇట్లాంటి మంచి ఆలోచనలు ఉన్న వాళ్ళని పార్లమెంట్ కి పంపించాలి కాబట్టి అది మన బాధ్యత. నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో అతను కూడా గెలిపించాలమ్మా. మీరందరూ దేశం అందరూ బాగుండాలంటే బీజేపీ గెలవాలి. ఇది వెజిటేబుల్స్ అమ్మా, కూరగాయలు ఇలా క్యారీ చేయండి अम्मा। बीजेपी के कैंडिडेट कोंडा विश्वेश्वर रेड्डी जी हम सबके लिए बैग्स बनवाए, इसको इस्तेमाल कीजिए और इस बार बीजेपी को अట్లాంటి అంటే మంచి ఆలోచనలు ఉన్న వ్యక్తికి ఓటేసి బీజేపీని గెలిపియండి. నరేంద్ర మోడీ గారు దేశాన్ని ఎలా రక్షించారో కొండా విశ్వేశ్వర రెడ్డి గారు ఉంటే మన చేవల్ల కూడా మంచిగా అవుతుంది. కాబట్టి ఈసారి మాకు అవకాశం ఇవ్వండి. ఏంది ఇంత పుదీనా కొన్నావు, ఏం చేస్తున్నావు? అమ్మా ఎంపీ कैंडिडेट చేవెళ్ళ से कोंडा विश्वेश्वर रेड्डी जी, इस बार बीजेपी को वोट दीजिए, तरक्की को वोट दीजिए. जैसे नरेंद्र मोदी का पार्टी మాకు ఆశీర్వాదం ఇవ్వాలి మళ్ళా. అమ్మా ఇగో కొండ విశ్వేశ్వరరెడ్డి గారు మనకు చేవెళ్ళ ఎంపీ క్యాండిడేట్ అమ్మా. అయితే ప్లాస్టిక్ బ్యాగులు వాడొద్దని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ఈ బ్యాగ్స్ ఇవ్వమని చెప్పారు అందరికి. ఇట్లాంటి మంచి ఆలోచనలు ఉన్న వాళ్ళని పార్లమెంట్ కి పంపించాలి కాబట్టి అది మన బాధ్యత. నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో అతను కూడా గెలిపించాలమ్మా. మీరందరూ దేశం అందరూ బాగుండాలంటే బీజేపీ గెలవాలి. ఇది వెజిటేబుల్స్ అమ్మా, కూరగాయలు ఇలా క్యారీ చేయండి అమ్మా. बीजेपी के कैंडिडेट कोंडा विश्वेश्वर रेड्डी जी हम सबके लिए बैग्स बनवाए, इसको इस्तेमाल कीजिए और इस बार बीजेपी को అట్లాంటి అంటే మంచి ఆలోచనలు ఉన్న వ్యక్తికి ఓటేసి బీజేపీని గెలిపియండి. నరేంద్ర మోడీ గారు దేశాన్ని ఎలా రక్షించారో కొండా విశ్వేశ్వర రెడ్డి గారు ఉంటే మన చేవల్ల కూడా మంచిగా అవుతుంది. కాబట్టి ఈసారి మాకు అవకాశం ఇవ్వండి. ఏంది ఇంత పుదీనా కొన్నావు, ఏం చేస్తున్నావు? అమ్మా ఎంపీ कैंडिडेट చేవెళ్ళ से कोंडा विश्वेश्वर रेड्डी जी, इस बार बीजेपी को वोट दीजिए, तरक्की को वोट दीजिए. जैसे नरेंद्र मोदी का पार्टी మాకు ఆశీర్వాదం ఇవ్వాలి మళ్ళా.